నాగనాథ్ గారు, శని జయంతి సందర్భంగా శని గ్రహం యొక్క ప్రభావం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మకర రాశి వారి గోచార ఫల ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, చెప్పండి సార్. మకర రాశి వాళ్ళకి ప్రస్తుతం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఓకే. ధనస్థాన, వాక్స్థాన, వ్యవహార స్థానంలో వాళ్ళకి రాహు ఉంటాడు. ఓకే. రాస్యాధిపతి శనియే, కుటుంబ ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి కూడా శని వాళ్ళకి. ఓకే. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడంటే మీనరాశి అన్నట్టు తృతీయ భావంలో ఉన్నాడు. మ్మ్. సో ఈ మకర రాశి వాళ్ళకి అష్టమ భావంలో కేతువు కూడా ఉంటాడు. ఓకే. చూడండి, మకర రాశి వాళ్ళకి లాస్ట్ ఎస్పెషల్లీ 1.5 year నుంచి మ్మ్. వాళ్ళ లైఫ్ అంతా కూడా ఈ షేర్ మార్కెట్ గ్రాఫ్ ఉంటుంది చూడండి. ఓకే. షేర్ మార్కెట్లు ఎలా ఉంటాయి, ఒక రోజు అక్కడ, ఒక రోజు Up మధ్యలో, and ఒక రోజు down, కింద. up and down. సో ఇందులో ఏ ఏరియా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి మకర రాశి వాళ్ళకి అన్నప్పుడు, ఒకటి రాస్యాధిపతి అంటే మ్మ్. వాళ్ళ రాశికి సంబంధించింది. ఈవెన్ కుంభరాశికి కూడా శని అధిపతి కాబట్టి రాస్యాధిపతి, కుటుంబ స్థానాధిపతి, వ్యవహార స్థానాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు, వెళ్ళి జలరాశి అయినటువంటి మీనరాశిలో ఉన్నాడు. మ్మ్. అంతకుముందు 2.5 సంవత్సరాలు కుంభరాశిలో ఉన్నాడు, ఓకే. అంటే స్వస్థానంలో ఉన్నాడు. మ్మ్. అయితే ఈ మకర రాశి వాళ్ళకి షష్టమ భావంలో కూడా గురువు ఉంటాడు వీళ్ళకి. ఓకే. సో ఈ అడ్వెంచర్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద లైఫ్ స్టైల్, మ్మ్. ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేసుకోవాలి, నా ఆలోచనను పరిచయం చేయాలి మ్మ్. అని కొన్ని భావోద్వేగాలు, కొన్ని గొప్ప గొప్ప ఊహలు ఉంటాయి చూడండి. మ్మ్. ఈ అడ్వెంచరస్ లైఫ్ అంతా కూడా ఓకే. మీకు తృతీయ భావం నుంచి వస్తుంది. మ్మ్. మీరు ఎవ్వడి మాట వినరు, ఎవ్వరు వద్దన్నా కానీ నుంచొని మీ పని మీరు చేస్తారు. ఓకే. దీనివల్ల మీరు అనుకున్న వాళ్ళందరూ మీ వాళ్ళు కాకపోవచ్చు. ఓకే. మీ శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా అప్పుడు మీరు మీ శ్రమని బట్టి, మీరు మీ క్రియేటివిటీ, మీ ఎంతజాసాన్ని బట్టి కూడా మ్మ్. మీకు మళ్ళా వాళ్ళు మిత్రులు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ లాస్ట్ 1.5 year నుంచి మ్మ్. ఈ ఆగస్టు మాసం వరకు అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటే వాళ్ళకి నవ్వు వస్తుంది, భయం కూడా వేస్తుంది. ఓకే. ఎందుకంటే ధనస్థానాధిపతి పడాడు, ధనస్థానంలో రాహు ఉంటాడు. ఓకే. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అక్కడే ఉన్నాడు రాహు కూడా. అక్కడ అంటే లాస్ట్ ఇయర్ 2025 మే నుంచి అక్కడ ఉన్నాడు. ఓకే. సో ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ డెసిషన్స్. ఈ ఫ్యామిలీ డెసిషన్స్కి వచ్చేటప్పటికి కుటుంబంలో భాగస్వామికి సంబంధించినవి. ఓకే. మకర రాశి వాళ్ళకి ఒక సిగ్నిఫికెంట్ నేచర్ ఏంటంటే వాళ్ళు తొందరగా రిలేషన్స్ని వదులుకోరు. మ్మ్. భాగస్వామికి 1కి 10 సార్లు ఛాన్స్ ఇస్తారు. ఓకే. ఎలా? మ్మ్. ఎందుకంటే వీళ్ళు అంత టైం ఎందుకు ఇస్తారంటే మిగతా పనులలో వీళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి. మకర రాశి వాళ్ళు Okay. ఎప్పుడు ఒక పని చేయరు మేడం, మ్మ్. 100 పనులు చేస్తారు. ఓకే. వాళ్ళ పని చేసుకుంటారు, పక్కన వాళ్ళ పనులు చేస్తారు, రాష్ట్రంలో ఉన్న పనులు చేస్తారు, దేశంలో పనులు అన్నీ పెట్టుకుంటారు. ఓకే. సో ధనురాశి వాళ్ళ తర్వాత తక్కువ పడుకునేది మకర రాశి వాళ్ళే. ఓకే. ఎస్పెషల్లీ సోషల్ లైఫ్, మ్మ్. సోషల్ గ్యాదరింగ్స్ కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద పొలిటికల్ లైఫ్, మ్మ్. వీళ్ళకి అసలు రెస్ట్ ఉండదు. ఓకే. సో ఎక్కువగా ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరు ఎక్కువగా సఫర్ అయి ఉంటారు 1.5 year అంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ, మ్మ్. పొలిటీషియన్స్ కానీ, ఓకే. సోషల్ నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ సఫర్ అయి ఉంటారు మ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ డిలే ఇన్ ద సక్సెస్. ఓకే. వీళ్ళు ఎక్కువగా సఫర్ అయి ఉంటారు. మ్మ్. అదే మీరు ఒక కామన్ మ్యాన్ని తీసుకోండి, ఫ్యామిలీ మెంబర్ని తీసుకోండి, భాగస్వామితో వచ్చేటువంటి ఈగోసెంట్రిక్ ఇష్యూస్, నా మాట Okay. వినట్లేదు. మకర రాశి వాళ్ళది ఒకటే లైన్, మ్మ్. యూ మస్ట్ లిసన్ టు మీ. ఓకే. అంటే అర్థం ఏంటి, నేను చెప్పింది వినాలి. అవును. ధనురాశి వాళ్ళు అట్లా కనిపిస్తారు మ్మ్. శాసిస్తున్నట్టు రాజులాగా, ఓకే. కానీ పాపం వాళ్ళు ఎక్కడో అక్కడ తగ్గుతారు. కాంప్రమైజ్ అయిపోతారు వాళ్ళు. మ్మ్. మకర రాశి వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం, వాళ్ళు అనుకున్నది నిలబెట్టడం కోసం వాళ్ళు రాజకీయ బుర్ర కూడా పడతారు. మ్మ్. విచిత్రం చూడండి, మకర రాశికి అధిపతి శని, కుంభరాశికి అధిపతి శని, ఓకే. కానీ గుణగణాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. మ్మ్. వాళ్ళు కొంచెం, కుంభరాశి వాళ్ళు కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉంటారు, కొంచెం లెట్ గో పాలసీ ఉంటుంది. మ్మ్. అవతల వాళ్ళ గొప్ప లక్షణాలు ఉంటే వాడు శత్రువు అయినా అభినందించే లక్షణం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. ఓకే. మకర రాశి వాళ్ళు ఏంటంటే ఐ వాంట్ సంథింగ్, ఐ వాంటెడ్ ఇట్, దట్స్ ఆల్. ఓకే. ప్లస్ నేనున్న చోట నా ఆధిపత్యం ఉండాలి, మ్మ్. నా ఆధిపత్యం కోసం నేను ఏదైనా. ఎలాంటి సాహసం అన్నా చేస్తాను. మ్మ్. సాహసం అని చాలా పాజిటివ్గా చెప్పాను, ఓకే. ఎలాంటి రిస్క్ అన్నా తీసుకుంటాను. మ్మ్. సో చేస్తాను నేను. సో ముఖ్యంగా వీళ్ళు ఈ తృతీయ భావంలో ముఖ్యంగా మనం ఈ శని జయంతి సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి మ్మ్. శని ప్రభావము మ్మ్.
ఏ పోర్ట్ఫోలియోస్లో వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల రిపర్కేషన్స్ కాన్సిక్వెన్సెస్ వీళ్ళు ఎలా ఫేస్ చేయాలన్నప్పుడు వీళ్ళు ఈ ముఖ్యంగా ఈ సంవత్సరం ఆగస్ట్ వరకు వీళ్ళకి ఈ ప్రతికూల దశ ఉంటుంది మేడం. సాటర్న్ ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది. ఓకే. అందులో ఎనీథింగ్ రిలేటెడ్ టు గతంలో వీళ్ళు లాస్ట్ 2.5 yearsలో వీళ్ళు ఏమైనా అడ్వెంచరస్గా ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ని ఫేస్ చేసి రిజల్ట్స్ రాక వైఫల్యాలు చూసి, లేకపోతే వీళ్ళు ఎవరినో బాగా నమ్మి ఒక వ్యక్తి మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా డబ్బులు ఇచ్చి కానీ ఇట్లాంటివి చేసింటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అది ఇప్పటి వరకు అన్రికవరబుల్ స్టేజ్. ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ వరకు ఉంటుంది. ఓకే. ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్యామిలీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్యూర్ ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్, ఏమీ ఉండవు. ఓన్లీ నువ్వా నేనా, నాది ఆధిపత్యం, ఈ ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో వీళ్ళకి భాగస్వామితోని డివోర్స్ వరకు వెళ్ళి లేదా గొడవలై లేదా విడిపోయేటువంటి అట్మాస్ఫియర్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆగస్ట్ నుంచి బెటర్ టైం ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే మేడం, వీళ్ళకి మెయిన్ తృతీయాధిపతి ఎవరయ్యారు అంటే వీళ్ళకి అధిపతి వీళ్ళ గురువు. తృతీయాధిపతి అయినటువంటి మీనరాశి అధిపతి గురువు మిథునంలో ఉన్నాడు. ఓకే. సో పట్టు విడుపు తక్కువ ఉంటుంది. ముఖ్యంగా మిథునంలో ఉంటాడు గురువు. సో గురువు మిథునంలో ఉండడం వల్ల ఒక రకంగా ప్లస్ పాయింట్, ఒక రకంగా మైనస్ పాయింట్ కూడా ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం మైనస్ పాయింట్. కానీ ఫ్యామిలీ రిలేషన్స్ని, గతంలో ఉన్న రిలేషన్స్ని కన్సిడర్ చేయడం అన్నది ప్లస్ పాయింట్. ఇప్పుడు విడాకులు తీసుకోవాలన్నా విడిపోవాలన్నా కానీ మనం గతంలో ఎలా ఉన్నాం అన్నది కూడా కన్సిడర్ చేస్తాం కదా. ఆ ఎమోషనల్గా బాగుంటాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు డెసిషన్ మేకింగ్, జూపిటర్ ఈజ్ వెరీ వీక్ ఇన్ మిథున రాశి. ఇది ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. సో మకర రాశి వాళ్ళు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే రాహువు వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉంటాడు, అంటే కుంభరాశిలో ఉంటాడు. రాహువు కనుక సెకండ్ హౌస్లో ఉంటే వీళ్ళకి ఏదైనా డిలే అయినా, పోస్ట్పోన్మెంట్ అయినా, ఇంకా వీళ్ళకి ఇది జరగదు కోరుకున్నది అనుకున్నప్పుడు వీళ్ళు ప్లాన్ బి, ప్లాన్ సికి వెళ్తారా? వీళ్ళలో ఉన్న సమస్య రిజిడిటీ. శనికి రిజిడిటీ నచ్చదు మేడం. నేను ప్రతి రాశి గురించి ఏం చెప్తున్నాను, శనికి ఎలా ఉండాలి? డొసైల్, మోడెస్ట్, డౌన్ టు ఎర్త్. మనలో ఉన్నటువంటి డామినెంట్ నేచర్స్, ఆ శకుని లక్షణాలు ఏవైతే ఉంటాయండి అవన్నీ వదిలేసి చాణక్యుడిలాగా ఉండాలి, లౌక్యంతో ఉండాలి, సూక్ష్మ దృష్టి ఉండాలి. ఒకవేళ మనకి దక్కలేదు, ఇంకా దక్కదు అనుకున్నప్పుడు మనం ప్లాన్ బి, ప్లాన్ సికి వెళ్ళాలి తప్ప దాన్ని సాధించడం కోసం శకునిలాగా తయారు కాకూడదు అన్నట్టు. ఇది శని లక్షణం. ఇది మనకి ఎంతవరకు అర్ధాష్టమ శని, పంచమ శని, ఏలినాటి శని అనగానే డిలే, పోస్ట్పోన్మెంట్, ఫెయిల్యూర్స్ గురించే మనం మాట్లాడతాము. శనిని ఎక్కడ మనం నిందిస్తామంటే అన్ని పోస్ట్పోన్ చేస్తాడు, డిలే చేస్తాడు, మనకి కాకుండా చేస్తాడు. మీరు గొడుగు కొనుక్కోవడానికి డబ్బులు కష్టపడితే మీరు వానకాలంలో ఉంటారు కదా మేడం, లేదా ఎండాకాలంలో ఉంటారు. చలికాలంలో మీకు డబ్బులు వస్తాయి. మీకు అప్పటి ఫ్రూట్స్ ఎప్పుడు ఇవ్వడం మేడం. సాటర్న్ 80% మీకు గొడుగు ఉంటుంది మీ ఇంట్లో, చలికాలంలో గొడుగు ఉంటుంది మీ ఇంట్లో. మీరు వానకాలంలో కష్టపడి గొడుగు కొనుక్కుందామని డబ్బులు జమ చేసుకుంటే మీరు మార్కెట్కి వెళ్ళి గొడుగు కొనేటప్పుడు చలికాలం వస్తుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సాటర్న్. లౌకికంగా మనం ఎలా ఉండాలన్నప్పుడు మనకున్న సమస్య ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది, కానీ మనం దాన్ని ఎలా చూస్తున్నాము? అదే కాలాన్ని మీరు చూసే విధానాన్ని మార్చండి అని చెప్పడమే శని పాత్ర జ్యోతిష శాస్త్రంలో, అంతకు తప్ప ఏం లేదు. నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఛాయాదేవి అంటే శనిగ్రహం యొక్క తల్లి, ఆమె కఠోరమైనటువంటి తపస్సు శివుడి కోసం చేస్తుంది. చేసినప్పుడు శని యొక్క జన్మ అంటే పుట్టుక జరుగుతుంది. సో అందుకే ఆయనకి కర్మల మీద ఆధిపత్యము, రెండోది అపారమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది, అంటే మొండితనం, పట్టుదల ఉంటుంది. ఈ రెండు లక్షణాలు మీకు శనికి ఎక్కువ ఉంటాయి. కార్యదక్షత కూడా ఎక్కువ ఉంటుంది. ఒక సోషల్ ఐడెంటిటీ రావాలి, సోషల్ గ్లామర్ పెరగాలి అంటే వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ సాటర్న్ మీకు రాదు మేడం. సోషల్ ఎవల్యూషన్ జరగాలి, వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ సాటర్న్ జరగదు. రెండు రాష్ట్రాలు విడిపోయినా, రెండు దేశాలు విడిపోయినా, సో ఒక ఎవల్యూషన్ జరగాలన్నా, సోషల్ ఎవల్యూషన్ జరగాలన్నా కానీ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ సాటర్న్ జరగదని జ్యోతిషం ఉంటుంది. మరి అలాంటప్పుడు మకర రాశికి అధిపతి అయినటువంటి శని గ్రహము వాళ్ళ రాశికి ఎందుకు చెడు చేస్తుంది అంటే అది ప్రకృతి మేడం. అది వేరే రాశులకు చేసి ఎందుకంటే సొంత రాశికి చేయడం ఏం లేదు. రిజల్ట్ విల్ బి సేమ్. డిలే, పోస్ట్పోన్మెంట్ ఎంత ఇస్తాడో మీ నుంచి హానెస్టీ, డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది మకర రాశి వాళ్ళగానే చేస్తాడు, కుంభరాశి వాళ్ళగానే చేస్తాడు. సో ఈ లౌకికమైనటువంటి దృక్పథంతో తీసుకునే నిర్ణయాల్లో వాళ్ళ రిజిడిటీ, మొండితనం, పట్టుదల ఉంటుంది, అది వీళ్ళు ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి అట్లీస్ట్ ఫర్ ఆగస్ట్. సో తర్వాత వీళ్ళకి ముఖ్యంగా రాహువు కూడా వీళ్ళకి రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడు?
ఈ డిసెంబర్ 5th నుంచి అనుకుంటా. ఓకే. డిసెంబర్ 5వ తారీఖు నుంచి కుంభంలో ఉన్న రాహు మకరంలోకి వచ్చేస్తాడు. ఓకే. సో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో అంటే మనకి ఐడెంటిటీ కానీ నేమ్ ఫేమ్ పాపులారిటీ సక్సెస్ ఇప్పుడున్న దానికన్నా 10 times వస్తుంది. ఓకే. శని మెల్లగా ఇస్తాడు రిజల్ట్స్, కానీ రాహు ఒక్క సెకండ్లో ఇస్తాడు. ఒక్క నిమిషం అంటే ఇట్లా ఇట్లా సెన్సేషన్ సర్ప్రైజెస్ ఉంటుంది చూడండి, అది రాహు పోర్ట్ఫోలియో. ఈవెన్ కేతు కూడా వద్దు. ఓకే. సో వీళ్ళు కొంత సహనం, కొన్ని నిర్ణయాలు, కొంత వ్యక్తిత్వ సవరణ, ఇదే శనిని కాలం రూపంలో తీసుకోవాలి వీళ్ళు. అంతే తప్ప మనం గుడికి వెళ్ళామా, అర్చన చేసామా, పూజ చేసామా, అమ్మ నా టైం బాగుంది, మిగతావన్నీ వదిలేసాం, మిగతావన్నీ వదిలేస్తే మాత్రం ఆయన మిమ్మల్ని వదలడు. అది జస్ట్ నేను రిమైండర్గా చెప్తున్నాను ఏంటంటే ఈ లక్షణాలని కూడా మీ రాశిరీత్యా మీరు దృక్పథం ఆ దృష్టిలో పెట్టుకుంటే సో ఇంటెన్సిటీ ఖచ్చితంగా తగ్గుతుంది. ప్రాబ్లం ఇంటెన్సిటీ తగ్గుతుంది ఖచ్చితంగా. ఓకే. సో నాగనాథ్ గారు, ఈ మకర రాశి వారు శని జయంతి సందర్భంగా ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ 16వ తారీఖు మే 2026 శని జయంతి అయింది కాబట్టి 15వ తారీఖు పూర్తిగా శాకాహారం, ఈవెన్ కోడిగుడ్డు కూడా తినకుండా, ఒకవేళ ధూమపానం మద్యపానం లాంటివి ఉంటే దానికి ఆ రోజు ఒక్కరోజు ఆచమనం చేసి వదిలేసి 16వ తారీఖు మీరు వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ మీ శరీరంతో పాటు మీరు ఎలా వెళ్తారు, 15వ తారీఖు మీ బాడీలోకి శుద్ధి అంటే మీరు ఆ రోజు రొటీన్గా ఉండే అలవాటు మీరు బ్రేక్ చేస్తారు. మేడం మీరు రొటీన్గా ఉండే అలవాటు మీరు బ్రేక్ చేశారంటే మీ చేతిలో నుంచి శని సబ్బు రాసినప్పుడు ఎలా జారిపోతాడో అలా జారి వెళ్తున్నట్టే అర్థం. అర్థమైందా? ఎందుకంటే మీరు రొటీన్లో ఉంటేనే ప్రాబ్లం, మీ రొటీన్ వదిలేయమని చెప్తాడు ఆయన. సో మీ రొటీన్ని బ్రేక్ చేయండి ఆ రోజు. బ్రేక్ చేసి 15వ తారీఖు మీరు ఆ నియమాన్ని పాటించి మీరు 16వ తారీఖు ఇప్పుడు గుడికి వెళ్తారు. శనికి ముఖ్యంగా మకర రాశిలో ఉన్నాడంటే చాలా చిన్నది అది. ఆహారం కనీసం, ఎందుకంటే మకర రాశికి మూలాధార చక్ర రూప లక్షణాలు ఉంటాయని జ్యోతిష్యంలో ఉంటుంది. అంటే బేసిక్ నీడ్స్ ఏముంటాయి మేడం మనిషి జీవితంలో? ఆహారము, చదువు, లేదా మనం షెల్టర్. మనం బేసికల్గా చాలా మటుకు కొన్ని విషయాల్లో ఎదుటి వ్యక్తులకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వాళ్ళకి మాట సహాయం కూడా చేస్తాం, గైడ్ చేస్తాం, ఎమోషనల్ సపోర్ట్. ఇవన్నీ ఏంటి ప్రాథమికంగా ప్రతి మనిషి కోరుకునేవి. సో వీటికి సంబంధించింది ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద హాస్పిటాలిటీ, ఫుడ్, షెల్టర్ ఆర్ ఎల్స్ యువర్ టైం. మీరు ఎదుటి వ్యక్తి సమస్యల్లో ఉంటే మీరు టైం కేటాయిస్తారు చూడండి, అది కూడా దైవబలమే. మనం ఏమనుకుంటామంటే వాడికి ఏదో కాస్త వాడేదో వాగుతున్నాడు వింటున్నాం అన్నట్టు కాకుండా మీ ఇద్దరి మధ్యలో ఒక భావం ఏర్పడుతుంది చూడండి మేడం, లిసనర్కి స్పీకర్కి. ఆ భావంలో ముఖ్యంగా లిసనర్కి ఎథిక్స్ ఉండాలి. అంటే మీరు ఎంపథైజ్ చేసి ఎదుటి వ్యక్తి సమస్యని మీరు ఎంపథైజ్ చేసి విన్నప్పుడు సో దెన్ యు ఆర్ ఆల్మోస్ట్ కనెక్టింగ్ టు ద సూపర్ కాన్షియస్. అంటే ఎందుకంటే ఆ అవతల వ్యక్తి అంత సమస్యలో ఉంటాడు, ఆ సమస్య అంత తీవ్రమైనది కాకపోవచ్చు కానీ అతనికి ఆ రోజు అది తీవ్రమైన సమస్య. సో పేయింగ్ అటెన్షన్ టు ద నీడీ, అంటే సమస్యలో ఉన్న వాళ్ళకి మీరు టైం అటెన్షన్ పే చేయడం. ఒకవేళ ఇప్పుడు డబ్బులు లేని వాడు ఉంటాడు మేడం, ఒక మకర రాశి పుట్టినవాడు, వాడు ఏమి చేయలేడు, వాడు 50 రూపాయలు కూడా ఇవ్వలేడు, వాడు ఏం చేయగలుగుతాడు? రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని పూజలు చేసి నమస్కారాలు చేసి ప్రార్థనలు చేయడం వల్ల కూడా ఫలితం రాని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాడు నాకు ఉన్నటువంటి నివృత్తి, ఈ కర్మ నివృత్తి ఎలా జరుగుతుంది? సో మీరు ఎదుటి వ్యక్తులకి టైం కేటాయించేటప్పుడు మీ సమస్యలు, మీ యొక్క ఆలోచనలు పక్కన పెట్టి అవతల వాడి సమస్య ఏంటి అన్నది జస్ట్ ఎంపతి, అంటే ఎదుటివాడి కోణంలోకి వెళ్ళి ఆలోచించి జస్ట్ వినండి. మీరు ఇచ్చే సలహా అవతలవాడు పాటించాడు ఫస్ట్. ఎందుకంటే నేను చాలా మందికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి అందుకే అవతల వాడు ఎంత పాటిస్తాడో నేను అంతే చెప్తాను. పాటించి వాడు ఫస్ట్ ఎబిలిటీ చూస్తారు. సో కాబట్టి మీరు ఎంపథైజ్ అవ్వండి. ఒకవేళ మీకు రూపాయి కూడా లేదనుకుంటే, ఒకవేళ మీ దగ్గర ఆర్థిక స్తోమత బెటర్ ఉంది అనుకుంటే, మిగతా అవన్నీ కనీస అవసరాలు ఏముంటాయి? మన ఆహారం, నీరు, ఇక ఏదైనా మన ఆర్థిక స్తోమతను బట్టి కనీస అవసరాలు ఒక మనిషికి ఒక రోజులో ఏముంటాయి దాన్ని మీరు రీచ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. భోజనం పెట్టచ్చు, ముడి సరుకులు ఇవ్వచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద నీడీ ఆఫ్ ద పర్టికులర్ డే శని జయంతి. ఆ రోజు మీరు చేయడానికి ట్రై చేయండి. బట్ నియమం ఏంటి అంటే శని జయంతి రోజు మాత్రమే నియమం కాదు, 15వ తారీఖు శుక్రవారం రోజు శాకాహారము, మీకు ధూమపానం మద్యపానం లాంటివి ఏమైనా ఉంటే ఆచమనం చేసి దాన్ని వదిలేసి నెక్స్ట్ డే మీరు గుడికి వెళ్ళినప్పుడు
ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇక నెక్స్ట్ డే ఆ తర్వాత నుంచి మీ దృక్పథము, మీ ఆలోచన విధానము అవన్నిటిని కూడా శని కూడా కన్సిడర్ చేస్తాడని నేను అనుభవంతో చెప్తున్నాను. సో ఆ తర్వాత నుంచి వచ్చేటువంటి కాలం అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్. వెల్కమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.